హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈవీ వెహికల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ సమ్మర్ లో కొన్ని సేఫ్టీ మెథడ్స్ అయితే పాటించాలి. సో మనం ఎప్పుడు కూడా ఈవీ వెహికల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ సమ్మర్ లో 20% బిలో కన్నా యూజ్ చేయకూడదు. 80% అబోవ్, అంటే మినిమం 90% అబోవ్ ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. సో ఓవర్ చార్జ్, ఓవర్ డిశ్చార్జ్ కూడా చేయకూడదు. అలాగే ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా మన ఛార్జర్ అడాప్టర్ ఏదైతే ఉందో, ఏ అడాప్టర్ పడితే ఆ అడాప్టర్ తో అయితే పెట్టకండి. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవాయిడ్ చేయండి. కంపెనీ ఇచ్చిన నార్మల్ ఛార్జర్ తో నార్మల్ ఛార్జింగ్ అయితే పెట్టండి. ఛార్జింగ్ పెట్టే ప్లగ్ పాయింట్స్ కూడా మనకి ఏ ప్లగ్ పాయింట్ తో పడితే ఆ ప్లగ్ పాయింట్ లో పెట్టకుండా 15 ఆంపియర్ 16 ఆంపియర్ ఉండే ప్లగ్ పాయింట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఛార్జింగ్ ఏదైతే పెడతామో అది డే టైమ్ లో కాకుండా నైట్ టైమ్ లో పెట్టడానికి ట్రై చేయండి. లాంగ్ రైడ్ వెళ్ళడం కూడా కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే మనకి లాంగ్ రైడ్ కట్ట ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ డ్రైన్ అవుతుంది. మనం ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెట్టడానికి అయితే అవుతుంటది. కాబట్టి మీరు ఒక షెడ్యూల్ పెట్టుకొని దాని ప్రకారం మీరైతే ఛార్జింగ్ పెట్టుకోండి. అండ్ మనకి టైర్ లో గాలి తక్కువగా ఉన్నా సరే దాని లోడ్ అంతా మనకి మోటార్ మీద పడుతుంది. సో ఆ మోటార్ అది ఈటెక్కి దాని ఒత్తిడి అంతా బ్యాటరీ మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు అది కూడా చూసుకొని, ఇంకా కమర్షియల్ వెహికల్ చూసుకుంటే కనుక లోడ్ అనేది తక్కువగా వేయడానికి అయితే ట్రై చేయండి. ఓవర్ లోడ్ అనేది వేయకూడదు. దానివల్ల మోటార్ మీద ఒత్తిడి ఎక్కువ పడి హీట్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఎక్కువ ఎక్సలేట్ అవ్వడం కానీ అగ్రెసివ్ గా వెళ్ళడం అనేది తగ్గించుకొని ఎక్కువ స్పీడ్ లో వెళ్ళడం అనేది చాలా బెస్ట్. మన వెహికల్ అనేది మాక్సిమం ఏ షటర్ కిందో, బిల్డింగ్ కిందో, చెట్టు కింద నీడ ఉండే దగ్గర అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో గైస్, ఈ వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.